ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది వారు చేస్తున్నటువంటి కార్యాలు తప్పని వారికి తెలిసినా కొన్నిసార్లు కొంతమందిని దేవుడు అధికంగా ప్రేమిస్తాడండి. దేవుడు అధికంగా ప్రేమించినటువంటి వారు దేవుని మార్గాల్ని తప్పిపోయినప్పుడు, దేవునికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు, దేవుని హృదయాన్ని గాయపరిచినప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు కార్యాలు చేస్తున్నప్పుడు, భయంకరమైన పాపాలు చేస్తున్నప్పుడు దేవుడు ముందు వారి ఎడల చాలా జాలి కలిగి ఉంటాడండి. వారి ఎడల దేవుడు కనికరాన్ని చూపిస్తాడండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రియులరా? ముందు దేవుడు వారితోనే మాట్లాడతాడు. అయ్యా, మీరు చేస్తున్నటువంటి కార్యం కరెక్ట్ కాదంటాడు. మనసు అంగీకరించడానికి దేవునికి వారి మీద అధికంగా ప్రేమ ఉంటుంది కాబట్టి సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు. అయినా కూడా వారు లోబడరండి. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు అంటే కొన్ని సమస్యలు వాళ్ళకు కలుగజేస్తాడు, కొన్ని ఇబ్బందులు వాళ్ళకు కలుగజేస్తాడు, కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాడు దేవుడు వారికి. ముందుగానే కొన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అయ్యా, మీరు సరిదిద్దుకోవాలి, మీరు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు. కొంతమందికి ప్రియులరా, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంతమంది ద్వారా మాట్లాడినా, ఏ విధంగా చెప్పినా కూడా వారికి దైవ భయం అనేది ఉండదండి. అందుకని వాక్యం అంటది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇప్పుడు చదువుతాను, కంటిన్యూషన్ చూడండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను. నువ్వు ఏదైతే చేస్తా ఉన్నావో, ఏదైతే విత్తుతూ ఉన్నావో, ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు మనస్సు మార్చుకోవాలని, నువ్వు దేవుని వైపుకు తిరగాలని, నీ ఎడల దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా ప్రియులరా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారేమో, దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నారేమో, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఆల్రెడీ చేసి ఉన్నారేమో, రండి ఈరోజు దేవుని దగ్గరికి, దేవుని పాదాలు పట్టుకోండి. ప్రభువా, మమ్మల్ని క్షమించండి ఆయన పాదాల దగ్గర పడి మీరు ఏడ్చి కన్నీటితో దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసినట్లయితే మీ మీదకి రాబోతున్న ఉగ్రత అంతటిని దేవుడు తొలగించి ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.